సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం త్రివేణి విద్యా సంస్థల నందు అవయవ దానంపై అవగాహన కల్పించిన స్టెప్. పాల్గొన్న డాక్టర్ సీతా మహాలక్ష్మి. పలు గ్రామాలలో ఇంటింటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ. పాల్గొన్న అనుబంధ సంఘాలు. అసత్య ప్రచారాలు మానుకోవాలి, లేకుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. గట్టిగా హెచ్చరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కోయలగూడెంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన. పాల్గొన్న విద్యార్థులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం టీడీపీ అధ్యక్షులు యాగంటి సుబ్రహ్మణ్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాగంటి సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇటీవల ఆయన పుట్టినరోజు చేసుకున్నారు. గ్రామంలో మా బాస్ అంటూ ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు. దాదాపు 20 సంవత్సరాల పాటు తిరుమలాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం పనిచేశారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ప్రతికూల వాతావరణం సైతం లెక్క చేయకుండా పార్టీకి విధేయుడిగా పనిచేశారు. పార్టీ కోసం శ్రమించడం, నమ్మిన వారి కోసం ఎంత దూరమైన వెళ్లడం ఆయనకు పరిపాటి. ఆయన దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలను తిరుమలాపురం గ్రామస్తులు నెమరు వేసుకుంటున్నారు. గ్రామాభివృద్ధిలో తనకంటూ ముద్ర వేసుకున్నారు. తిరుమలాపురం నీటి సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. అందరినీ కలుపుకుంటూ వెళ్లేవారని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుబ్రహ్మణ్యంకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆయన మృతదేహానికి చివరిసారిగా టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరై ఘన నివాళులు అర్పించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆసుపత్రికి చేరుకుని రోడ్డు ప్రమాద సంఘటనను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబీకులను, బంధువులను పరామర్శించారు. జీలుగుమిల్లి మండలంలో పోలవరం శాసనసభ్యులు బాలరాజు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి 12,750 కోట్లకు, డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి 200 కోట్లకు, పంచాయతీల అభివృద్ధి కోసం 100 కోట్లకు ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ యాదవ్ ప్రతిపాదనలు పంపినట్లు బాలరాజు తెలిపారు. పోలవరం అభివృద్ధి విషయంలో ఏ డోకా లేకుండా నిధులు కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం సముఖంగా ఉందని, రానున్న 2 సంవత్సరాల్లో పోలవరం నియోజకవర్గం పూర్తి అభివృద్ధి పదంలో నిర్మించి చూపించే బాధ్యత తనదేనని బాలరాజు అన్నారు. ఏజెన్సీలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేస్తానని అన్నారు. అదేవిధంగా కొత్తగా పెళ్లైన జంటలకు రేషన్ కార్డులు ఇస్తామని, ప్రభుత్వానికి అర్హులందరూ అర్జీ పెట్టుకుంటే అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ప్రభుత్వం ఇస్తుందని బాలరాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి 12,750 కోట్లని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే 200 కోట్లు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం ప్రపోజల్ పెట్టారు మన ఎంపీ గారు. ముందుగా ప్రపోజల్ని ఓకే చేయడానికి 10-20 రోజులు పడుతుంది. నిర్వాసితులకు సంబంధించి R&R ప్యాకేజీ కానీ, అలాగే వాళ్ళ ఇళ్ళకి సంబంధించి ప్యాకేజీ కానీ, అలాగే 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ప్యాకేజీ కానీ, ఇవన్నీ కూడా 12,570 కోట్లలో వస్తాయి. అలాగే నిర్వాసితులందరూ కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిస్తే మీకు న్యాయం చేస్తామనేటువంటి హామీ ఇచ్చామో హామీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈరోజు పోలవరం నియోజకవర్గం ప్రజల తరపున ముందుగా కూటమి నాయకులకి, సీఎం గారికి, అలాగే మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కోయలగూడెం పట్టణంలో ప్రకాశం డిగ్రీ కళాశాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సుమారు 500 మంది కాలేజ్, పాఠశాల విద్యార్థులు, పట్టణంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల వారితో కలిసి సుమారు 1000 అడుగుల జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని విద్యార్థులతో ర్యాలీ చేశారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ 2022 నుండి హర్ ఘర్ తిరంగా యాత్రను చేపట్టారని ఆగస్టు 13, 14, 15 తారీఖులలో ప్రతి ఇంటిపై జెండాను ఎగురవేసే విధంగా అవకాశం కల్పించాలని అన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై స్వేచ్ఛగా ఈ 3 రోజులు జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడానికి దోహదం చేస్తుందని బీజేపీ మండల అధ్యక్షుడు బొమ్మ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కట్ట సత్యనారాయణ, వీరవరపు నివాస్, చింతల వెంకటరమణ, తోట రవి, మాదేపల్లి శ్రీనివాస్, చూడిపిండి సుబ్రహ్మణ్యం, జ్యేష్ఠ రామకృష్ణ, చిరుబూరి శ్రీనివాస్, ప్రకాశం డిగ్రీ కళాశాల అధినేత జనార్దన్ రావు, విఎస్ఎన్ విద్యాసంస్థ స్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की भारत माता की गणतंत्र भारत की गणतंत्र भारत की गणतंत्र भारत की भारत माता की भारत माता की కొయ్యలగూడెంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సంబంధిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే బాలరాజు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామని బాలరాజు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూరగాయల వర్తక సంఘం సభ్యులు వగ్వాల పుల్లారావు పాల్గొన్నారు. బుధవారం సంత మార్కెట్ కావడంతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఆయన పంపించేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో బుధవారం సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి పంచామృత అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రరావు, భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉపాలయాల్లో వెంచేసి ఉన్న గణపతి, మాలికాపు రత్తమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, సరస్వతి దేవి దేవతా విగ్రహాలకు పర్వదినాల్లో విశేష కైంకర్యాలు చేయనున్నట్లు తెలిపారు. నాయకనే ఓం శ్రీ స్వామి జంగారెడ్డిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలు మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో జాతీయ జెండా పండుగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దాని విశిష్టతను పిల్లలకు బీజేపీ నాయకులు తెలియజేశారు. ఉప్పలమెట్ట స్కూల్లో పట్టణ ఉపాధ్యక్షుడు తాటికొండ సుధాకర్, గంటా అనురాధుల ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు వేమూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్స్, జెండాలు పంపిణీ చేశారు. స్వాతంత్రం తెచ్చుకున్నది మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, అమరవీరులను స్మరించుకోవడం, వీధులలో చెత్త వేయకపోవడం, నిజాయితీగా ఉండటం, బాగా చదువుకోవడం, మంచి విద్యాబుద్ధులు, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించడం వంటి లక్షణాలు అలవర్చుకోవాలని వేమూరి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ఉప్పలమెట్ట వాసులకు జాతీయ జెండాలు ఇంటింటికి కట్టమని పంపిణీ చేశారు. అలాగే ఆర్యవైశ్య కళ్యాణ మండపం వీధిలో ఉన్న స్కూల్లో బీజేపీ పట్టణ కార్యదర్శి తుమ్మలపల్లి బ్రహ్మాజీ నేతృత్వంలో పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు, జెండాలు పంపిణీ చేశారు. పలు ప్రాంతాలలో జాతీయ జెండాలు వితరణ చేశారు. అలాగే పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు కొంచాడ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో బొట్టాయిగూడెం రోడ్ రామాలయం గుడి పక్కన ఎంపీపీ మెయిన్ స్కూల్ నందు పూర్వ బీజేపీ పట్టణ అధ్యక్షులు పర్వతం రాధాకృష్ణతో కలిసి పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, జాతీయ జెండాలు పంపిణీ చేసి జాతీయ జెండా పండుగ విశిష్టతను తెలియజేశారు. అలాగే పాత బస్టాండ్ లయోలా స్కూల్ ఎదురుగుండా ఉన్న ప్రైమరీ స్కూల్ నందు జిల్లా ఆర్టీఐ కన్వీనర్ మాడ రామ్మోహన్ రావు, రత్తయ్య నేతృత్వంలో పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసి జాతీయ జెండాలు ప్రతి ఇంటికి కట్టమని ఆ వీధిలో పలు ఇళ్లకు జెండాలు పంపిణీ చేశారు.
అశోక్ నగర్ లో ఉన్నటువంటి స్కూల్ నందు పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు జొన్నాదుల స్వరాజ్యలక్ష్మి నేతృత్వంలో పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు, జాతీయ జెండాలు పంపిణీ చేసి జాతీయ జెండా పండుగ దేశ నాయకుల చరిత్ర వివరించి ఆ వీధిలో ఉన్న కుటుంబాలకు జాతీయ జెండా ప్రతి ఇంటిపై కట్టాలని తెలియజేస్తూ జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కొప్పక శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించామన్నారు. ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలని, దేశం పట్ల ప్రేమ ఉండాలని, జాతీయ పతాకాన్ని గౌరవించాలని, ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం త్రివేణి కళాశాల నందు స్టెప్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కల్పించారు. జంగారెడ్డిగూడెం ప్రాంత అధ్యక్షులు హిందీ మాస్టర్ నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెక్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరి సీతా మహాలక్ష్మి, కార్యదర్శి కన్యాకుమారి, మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, రిటైర్డ్ హెచ్ఎం గెడా జగ్గారావు పాల్గొన్నారు. అవయవ దానంపై ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని సీతా మహాలక్ష్మి కోరారు. అవయవ దానం చేయడం తప్పేమీ కాదని, ఒక్కరికి జీవితం ఇచ్చినట్లేనని చెప్పారు. ప్రభుత్వం ఇంటిలో వారి అనుమతితో జీవించి ఉండగానే శరీరంలో 2 అవయవాలు దానం చేయవచ్చని అన్నారు. తాను కిడ్నీని అదే విధంగా తన సోదరికి దానం చేసినట్లు కన్యాకుమారి వివరించారు. మనం మరణించినా మన అవయవాలు తోటి మనిషిలో జీవించి ఉంటాయని, వారికి ఒక జీవితం ఇస్తుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. నేటి యువత అవయవ దానంకు సంబంధించి రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుందని గెడా జగ్గారావు చెప్పారు. నేరుగా ప్రభుత్వ వెబ్సైట్స్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, తెలియని వారు తనను సంప్రదించాలని సీతా మహాలక్ష్మి పిలుపునిచ్చారు. చాలా మందికి అవయవ దానంపై అవగాహన లేకపోవడం వలన మన శరీరంలో అవయవాలు మట్టిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలలో అవయవ దానంపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నట్లు, మాతో పాటు యువత పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారని త్రిపుర రమేష్ అన్నారు. మీకు దేవుళ్ళు అనుకుంటారో, మీరు ఏ భాష అనుకుంటారో అనుకోండి, భాష ఏదైనా మీరు వినేది మటుకు ఎక్కడ ఎప్పుడు విన్నటువంటి కొత్త కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని డిగ్రీ స్థాయి పిల్లలు కాబట్టి మీరు అవగతం చేసుకుంటారని ఉద్దేశంతో మీకు ఎక్కువ ఇవ్వడం జరిగింది. మరి నోవా కాలేజీలో కూడా బీఫార్మసీ విద్యార్థులు ఫస్ట్ ఇయర్, 4th ఇయర్ వాళ్ళకి అవకాశం ఇచ్చాం. వాళ్ళకి 100 మెంబర్స్ ఉన్నారు. అక్కడ ఎందుకు తీసుకున్నారో మీరు అనవచ్చు. ఇప్పటికీ నోవా కాలేజ్ అక్కడ కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు కదా, ఎందుకు తీసుకున్నారు అడగచ్చు. అక్కడ ఉండే హాస్టలర్సే 80 మంది ఉన్నారు పిల్లలు. ఆ 80 మంది పిల్లలు కూడా చాలా దూర ప్రాంతాల నుంచి, అంటే కనీసం కడుపు నిండనటువంటి కుటుంబాల నుంచి వచ్చి చదువుకుంటున్న పిల్లలు. వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడతారు, ఖచ్చితంగా ఉపయోగపడతారనే ఆలోచనతో మేడంని నేను ఇబ్బంది పెట్టి, ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళాను. ఇక్కడ మేడము అసలు వాస్తవంగా మా జగ్గారెడ్డి రావడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి. బొట్టాయిగూడెం మండలంలో పలు చోట్ల జాతీయ జెండాను పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కొండేపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి జెండాలను అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 3 రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడించాలని రామకృష్ణ కోరారు. అందుకే స్వచ్ఛందంగా దేశభక్తిని చాటుతూ జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. మండలంలో భారతీయ జనతా పార్టీ తరఫున సుమారుగా 200 గృహాలకి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జాతీయ జెండాలను అందించడం జరిగింది. వారందరూ చాలా భక్తిపూర్వకంగా వారి యొక్క గృహాల మీద వాటిలన్నింటినీ ఏర్పాటు చేసుకుని
జాతీయ భావంతో, జాతీయ స్పృహతో జాతికి అంకితం అవుతామని చెప్తూ వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరము అత్యంత అద్భుత రీతిలో ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండాను ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతీయుల యొక్క ఐక్యతని, భారతదేశం యొక్క ప్రైడ్ మూమెంట్స్ని మనందరం షేర్ చేసుకోవాలని కోరుతూ జై హింద్, జై భారత్. వినుకొండలో మువ్వనెల్ల జెండాలు రెపరెపలాడాయి. చిన్న పెద్ద అంతా కలిసి జాతీయ భావం చాటారు. ఎక్కడ చూసినా 3 రంగుల జెండాలు కనిపించాయి. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై జవాన్, జై కిసాన్ అనే నినాదాలు హోరెత్తాయి. మరికొంతమంది తెలుపు వస్త్రధారణతో జాతీయ జెండా రంగులను అలంకరించారు. 500 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శన చేశారు. విద్యార్థులు భాగస్వామ్యమయ్యారు. దేశభక్తిని తనదైన శైలిలో చాటారు. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు చిన్నారులు అలరించారు. జాతీయ సమైక్యతను చాటుతూ దేశభక్తి గీతాలను ఆలపించారు. ఎమ్మెల్యే పత్తి ఆంజనేయులు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నాయకులు, కర్షకులు, శ్రామికులు పాల్గొన్నారు. పురవీధులలో చేసిన ప్రదర్శన చూపరులను ఆకర్షించింది. ప్రతి ఇంటిపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం గుంటూరు నుంచి మంగళగిరికి ఓ మహిళ ఆటోలో వచ్చింది. ల్యాప్టాప్, పలు వెండి వస్తువులు ఉన్న బ్యాగ్ ను ఆటోలో మర్చిపోయింది. ఆ బ్యాగ్ ను సురేష్ అనే ఆటో డ్రైవర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్ సురేష్ కు తక్షణమే స్పందించి ల్యాప్టాప్, వెండి వస్తువులను అందజేసిన సిఐ వినోద్ కుమార్ కు మహిళ కృతజ్ఞతలు తెలిపింది. నిడదవోలు మండలంలో ఆరుళ్ల గ్రామంలో అబిద్ ధాబా మహాసమాధి నందు గంధోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవా కేంద్రం సభ్యులు చోడే చందు, కాకి వెంకటేశ్వరరావు, ఓరిగంటి నాగరాజు, సురేష్ గుప్తాలు హాజరయ్యారు. స్వామివారికి అభిషేకం చేశారు. ఊరూరా వెంకయ్య స్వామి కేంద్రాలు ఏర్పాటు చేసిన బయనబోయిన స్వామికి గురువుగా అబిద్ బాబా ఉండేవారని భక్తులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో భక్తులకు గంధాన్ని అందజేశారు. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24, 25వ తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం సుందరయ్య కార్యాలయంలో రాజమండ్రి దానియల్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములు, అటవీ, దేవాదాయ, చుక్కల భూములు వంటి సమస్యలను పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు సదస్సులు నిర్వహించడం హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి సమావేశాలు ఈ నెల 24, 25 జీలిమిల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా సమావేశాల సందర్భంగా
ఈ జిల్లాలో ఉన్న భూ సమస్యలు, పోలవరం నిర్వాసుల సమస్యలు, రైతులు, కౌలు రైతుల సమస్యల మీద ఈ సమావేశాల్లో చర్చించబోతున్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం పొగాకు, పామాయిలు పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సమావేశాల్లో నిర్ణయం చేయబోతున్నాం. రెండోది, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీల యొక్క సమస్యల మీద ఈ సమావేశాలు చర్చించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా భూములు ఎవరైతే భూస్వాములు ఆక్రమించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి భూములు స్వాధీనం చేసుకోవడం కోసం కార్యక్రమం చేపట్టింది. దీన్ని వ్యవసాయ కార్మిక సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ సమావేశాలు ఏదైతే రెవెన్యూ డివిజన్ల పరిధిలో మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిల్లోనూ నిర్వహించే రెవెన్యూ సదస్సులు జయప్రదం జరగాలని, ఆ రకంగా ప్రభుత్వం కూడా పూనుకొని అక్రమంగా అన్యాక్రాంతమైన భూములన్నీ స్వాధీనం చేసుకొని భూమి లేని పేదలకి పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో 170 చట్ట ప్రకారం LTR పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసులకి పట్టాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో ఆదివాసీలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. కాబట్టి ఈ సమావేశాలు, ఈ 2 రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఒక పక్క వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలతో పాటు ఈ జిల్లాలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక తయారు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జిల్లా వ్యాప్తంగా సమావేశాలు ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలు విస్తారంగా పండుతున్నాయి. పామాయిలు, మొక్కజొన్న, పత్తి, పొగాకు ఇలాంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక పక్క రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ రంగంలో జోడెడ్లా పనిచేసేవాళ్ళు, అలాంటి వాళ్ళ యొక్క సమస్యల మీద ఈ సమావేశాల్లో 2 రోజుల పాటు చర్చించడం జరుగుతుంది. ఈ సమావేశాలకి జిల్లా వ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు అన్ని మండలాల నుంచి హాజరవుతున్నారు. ఈ సమావేశాలకి సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర గారు హాజరవుతున్నారు. కాబట్టి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద చర్చించి రాబోయే కాలంలో ఉద్యమ ప్రణాళికల్ని రూపొందించబోతున్నాం. ఈ సందర్భంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం త్రివేణి విద్యా సంస్థల నందు అవయవ దానంపై అవగాహన కల్పించిన స్టెప్, పాల్గొన్న డాక్టర్ సీతా మహాలక్ష్మి. పలు గ్రామాలలో ఇంటింటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ, పాల్గొన్న అనుబంధ సంఘాలు. అసత్య ప్రచారాలు మానుకోవాలి, లేకుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, గట్టిగా హెచ్చరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కోయలగూడెంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన, పాల్గొన్న విద్యార్థులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం టీడీపీ అధ్యక్షులు యాగంటి సుబ్రహ్మణ్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.